నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లకు కూడా పట్టాలిచ్చేశారు. ఇప్పుడిదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ధరణి పోర్టల్‌లో అనేక రకాల సమస్యలు, అవినీతి, అక్రమాలు అన్నీ చోటు చేసుకున్నాయని ఒక పక్కన కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వారికి చెక్ పెట్టాలి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగానే రెవెన్యూ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం బయటపడింది. ఆయా ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేసినటువంటి భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల తాలూకు ఏదైతే ఉందో ఆ రోడ్లకు సంబంధించి కూడా పట్టాలు ఇచ్చేశారు. ఇది విచారణలో తేలింది. రెవెన్యూ అధికారులు ఒక రకంగా షాక్కు గురయ్యారు. అంటే వాళ్ళకి తెలీదా అంటే తెలుసు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ ఎలా జరిగింది, దానికి బాధ్యులెవరు, ఎందుకు అసలు అలా జరిగింది, పట్టాలు ఇచ్చేటప్పుడు తెలియదా రెవెన్యూ అధికారులకు, ఈ రకమైనటువంటి ప్రశ్నలను రెవెన్యూ శాఖకు ఆయన వేసినటువంటి సిచ్యువేషన్ నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఎందుకనంటే పేదలకు భూములు ఇవ్వటం తప్పులేదు, కానీ తెలంగాణలో పేదల భూములను ఆక్రమించుకున్న పెద్దలు ఉన్నారు. అది పోగా ఏదైతే రోడ్లు ఉన్నాయో కనెక్టివిటీ రోడ్స్ అన్నిటికి కూడా చాలా వరకు పట్టాలు ఇచ్చారు. వారేం చేస్తారు, ఆ పట్టా మాకు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అని చెప్పి ఆ రోడ్డు మీదకి, అంటే రోడ్డును కూడా ఆక్రమించేసుకొని నిర్మాణాలు చేపట్టేశారు. సర్వేకి వెళ్ళినటువంటి అధికారులకు ఇదేంటి, మరి ఇది రోడ్డు కాబట్టి రోడ్డు లాగా ఉండాలి కదా అని చెప్పి మొత్తం అంతా రికార్డ్స్ అన్నీ పరిశీలిస్తే తేలినటువంటి అంశం అది. మాకు ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పి పట్టా చూపిస్తున్నారు భూమి పొందినటువంటి పేదలు. వారిది తప్పు ఉందా అంటే పేదలది తప్పు లేదు, కానీ మరి ప్రభుత్వం కళ్ళు మూసుకొని వ్యవహరిస్తుందా? అధికారులు ఏమైపోయారు? సర్వే రాళ్ళు ఉంటాయి, దానికి సంబంధించి బౌండరీస్ ఉంటాయి, వాటన్నింటిని బట్టి పరిశీలించి ఇవ్వాలి కదా. ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీని మీద ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ విషయంలో ఎవరు ఇష్యూ చేసింది ఎవరు, దానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది మొత్తం ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.